హైదరాబాద్ ఉప్పల్లో విషాదం జరిగింది. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కోల్కూరి భరద్వాజ్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా మాసాయిపేట గ్రామానికి చెందిన భరద్వాజ్ రామంతపూర్లోని బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాడు. అర్ధరాత్రి దాటాక భరద్వాజ్ ఇంట్లో లేకపోవడంతో తన సోదరి స్నేహితులకు ఫోన్ చేసి అడిగినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆదివారం తెల్లవారుజామున ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరీక్షల కారణంగా భరద్వాజ్ 4 రోజులుగా ఒత్తిడికి లోనవుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన కాసేపటికే ఉప్పల్ క్రికెట్ స్టేడియం సమీపంలోని ఓ హైరేజ్ భవనంపై నుంచి దూకి యువకుడు మృతి చెందాడని పోలీసులకు సమాచారం అందింది. ఆ యువకుడిని భరద్వాజ్గా గుర్తించారు. చేసుకున్నాడు. మెదక్ జిల్లా మాసాయిపేట గ్రామానికి చెందిన భరద్వాజ్ రామంతపూర్లోని బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాడు. అర్ధరాత్రి దాటాక భరద్వాజ్ ఇంట్లో లేకపోవడంతో తన సోదరి స్నేహితులకు ఫోన్ చేసి అడిగినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆదివారం తెల్లవారుజామున ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరీక్షల కారణంగా భరద్వాజ్ 4 రోజులుగా ఒత్తిడికి లోనవుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన కాసేపటికే ఉప్పల్ క్రికెట్ స్టేడియం సమీపంలోని ఓ హైరేజ్ భవనంపై నుంచి దూకి యువకుడు మృతి చెందాడని పోలీసులకు సమాచారం అందింది. ఆ యువకుడిని భరద్వాజ్గా గుర్తించారు.